వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడి చేసేలా జనాలను రెచ్చగొట్టిన వ్యక్తిని సురేష్ గా పోలీసులు గుర్తించారు. సురేష్ పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా చెబుతున్నారు. కలెక్టర్ పై దాడికి ముందు పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు సురేష్ మాట్లాడినట్టుగా తెలిపారు. సురేష్ తో మాట్లాడుతూనే పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ తో 6 సార్లు ఫోన్లో మాట్లాడినట్టుగా వెల్లడించారు. సురేష్ పై ఇప్పటికే రేప్ కేసుతో సహా పలు కేసులు కూడా ఉన్నాయని అన్నారు పోలీసులు. చెల్లెలి వరుస అయ్యే అమ్మాయిపై సురేష్ అత్యాచారం చేసినట్టుగా సమాచారం. సురేష్ పై గతంలో కేసులు తొలగించేందుకు కూడా పట్నం నరేందర్ రెడ్డి సహాయం చేసినట్టుగా తెలుస్తోంది. వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసు వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందనేది ఇప్పుడు వాస్తవంగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, కంప్లీట్ గా కూడా అక్కడ జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ శ్రేణులే చేసినట్టు తెలుస్తోంది. సురేష్ అనే వ్యక్తి చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? పక్కా పథకం ప్రకారమే అధికారులని గ్రామానికి రప్పియడం, గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నాం, గ్రామస్తులందరూ కూడా మాట్లాడాలనుకుంటున్నారు అధికారులతో అంటూ అధికారులని ఒప్పించి గ్రామానికి రప్పించి పక్కా పథకం ప్రకారమే వాళ్ళపైన దాడికి పాల్పడినట్టుగా అటు పోలీసుల విచారణలో వెలుగు చూస్తుంది. నిన్న అటు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, అట్లనే కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి పైన భౌతిక దాడికి ప్రయత్నించారు. ఆ ప్రతీక్ జైన్ను మహిళలందరూ నెట్టివేస్తే ఒక అధికారి పైన భౌతిక దాడికి పాల్పడ్డారు. ఆయన్ను తీవ్రంగా కొట్టిన ఘటన కలకలం రేపింది. వాహనాలను కూడా ధ్వంసం చేశారు. దీనిపైన ఇప్పటికే పోలీసులు ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నారు. అటు ఎవరు ఈ దాడి వెనకాల ఉన్నారు అనే దానిపైన ఇప్పటికే ఆ పోలీసులకు ఒక స్పష్టత వచ్చింది. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. దుద్యాల గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లుగా పోలీసులు గుర్తించారు. అతన్ని గత రాత్రే అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ప్రస్తుతం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో విచారిస్తూ ఉన్నారు. విచారణలో అనేక వాస్తవాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఘటన జరగడానికంటే ముందు అటు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ 46 సార్లు మాట్లాడినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. అటు కేటీఆర్తో కూడా 4 సార్లు అటు పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినట్లుగా కూడా పోలీసుల విచారణలో వెల్లడించారు. కేటీఆర్ ఆదేశాలతోనే అక్కడ లగచర్లలో ఈ ఉద్రిక్తతలకు దారితీసే విధంగా అధికారులపైన దాడికి పాల్పడతాం, ఒక సంచలనం సృష్టించే విధంగా చేయడానికి ప్రయత్నించారనేది తెలుస్తుంది. ప్రస్తుతం సురేష్తో పాటు సురేష్కి సహకరించిన మరికొంతమందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ విచారిస్తున్నారు. కేవలం పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ ఆదేశాల మేరకే వీళ్ళు ఈ దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు అయితే వినపడుతున్నాయి. వాళ్ళకి సంబంధించిన వివరాలను ఇంకా పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటిదాకా అటు నిన్న దాడికి పాల్పడిన సమయంలో అక్కడ ఎవరెవరున్నారు అనే వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. సెల్ ఫోన్ టవర్ల ఆధారంగా ఆ సమయంలో అక్కడ ఏ ఫోన్లు యాక్టివ్గా ఉన్నాయి, ఎవరెవరితో మాట్లాడుతున్నారు తదితర వివరాలన్నింటినీ కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు. దానిలో భాగంగానే సురేష్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో అనేక మార్లు సంభాషించినట్లుగా తెలుస్తుంది. ఎందుకు అన్నిసార్లు మాట్లాడాల్సి వచ్చింది? క్షణక్షణం అక్కడ లగచర్ల గ్రామంలో జరుగుతున్నది ఎప్పటికప్పుడు అటు నరేందర్ రెడ్డికి చెప్పడం, నరేందర్ ఆదేశాల మేరకు ఇక్కడ జనాలను రెచ్చగొట్టి అటు అధికారుల మీద కూసిగొల్పడం అనేది సురేష్తో పాటు మరికొంతమంది చేసినట్లుగా పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. పోలీసుల విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది. పట్నం నరేందర్ రెడ్డి కూడా అటు కేటీఆర్తో 4 సార్లు మాట్లాడారు. సురేష్తో మాట్లాడుతూనే నన్ను హోల్డ్లో పెట్టి కేటీఆర్తో మాట్లాడారు. కేటీఆర్ అక్కడి నుంచి ఏం ఆదేశాలు ఇచ్చారు, అవే ఆదేశాలను తిరిగి అటు పట్నం నరేందర్ రెడ్డి సురేష్కి చెప్పడంతో సురేష్ అక్కడ గ్రామస్తుల్ని రెచ్చగొడుతూ అటు రైతుల ముసుగులో అటు బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా అటు కలెక్టర్ పైన ఇతర అధికారుల పైన దాడికి ప్రయత్నించడంతో పాటు వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి పోలీసుల అదుపులో 15 నుంచి 20 మందిని ఇప్పటికే నిన్న కీలకంగా వ్యవహరించిన వాళ్ళు, ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి కుట్ర పన్నిన వాళ్ళందరినీ కూడా వికారాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ ఎస్పీ ఆఫీసులో ఉంచి విచారిస్తూ ఉన్నారు. ఇంకా ఒక్క సురేష్ కాకుండా ఇంకా ఎవరితో మాట్లాడారు తదితర వివరాలన్నింటినీ కూడా పోలీసులు అయితే సేకరిస్తున్న పరిస్థితి ఉంది. కేటీఆర్ ఆదేశాలతోనే ఇదంతా కూడా జరిగింది అనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే సురేష్
ఆ ప్రాంతానికి పెద్దగా తెలిసిన వ్యక్తి కాదు. గతంలో కొంత నేర చరిత్ర కూడా ఉంది. ఆయనకు సొంతగా చెల్లెలు వరుస ఒక యువతి పైన గతంలో అత్యాచారం చేశాడు. ఆ కేసులో జైలుకు వెళ్ళొచ్చాడు. అతను రాజకీయంగా కూడా అంతకుముందు ఎప్పుడు కూడా యాక్టివ్గా లేడు. ఇటీవల కాలంలోనే పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడుగా ఆయన కొనసాగుతున్నారు. ఇటీవలే అటు ఆ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా అంటూ కొంతమంది రైతుల్ని పోగేసి అలజడి సృష్టించడంతోనే ఆయన పట్నం మహేందర్ రెడ్డి దృష్టిని ఆకర్షించాడు. అప్పటి నుంచి కూడా పట్నం మహేందర్ రెడ్డి అనుచరుడుగా కొనసాగుతూ ఈ పనికి నిన్న దాడికి పాల్పడ్డాడు పథకం ప్రకారం అంటూ పోలీసులు కూడా గుర్తించారు. అక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఆయనకు గతంలో నేర చరిత్ర ఉంది. కేవలం ఒక యువతి పైన అత్యాచారానికి పాల్పడటమే కాకుండా గతంలో అనేక కేసుల్లో అనేక వివాదాల్లో ఉన్నాడు. కానీ అటు బీఆర్ఎస్ నేతలతో చేరిన తర్వాత ఆయన ఆగడాలు అంతకంతకి శృతి మించిపోయాయంటూ కూడా అటు స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఏమైనప్పటికీ నిన్న జరిగిన దాడి మాత్రం పక్కా పథకం ప్రకారమే బీఆర్ఎస్ నేతల ఆదేశాల మేరకే బీఆర్ఎస్ వ్యక్తులే ఆ దాడికి పాల్పడ్డారనేది స్పష్టమవుతుంది. కలెక్టర్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న దాడి చేసిన ఘటనలో రైతులు ఎవరు కూడా లేరు. అక్కడ కొంతమంది దుండగులు తమ పైన దాడికి యత్నించారు, తమ పైన నెట్టివేశారంటూ ఆయన చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు చూసినట్లయితే ఆధారాలన్నీ కూడా అటువైపే చూపిస్తూనే పోలీసులకు లభ్యమైన ఆధారాలన్నీ కూడా చాలా స్పష్టంగా అటు బీఆర్ఎస్ నేతలు ఆ బీఆర్ఎస్ కార్యకర్తలే కావాలని కొంతమందిని రెచ్చగొట్టి అధికారులపైకి దాడికి ఉసుగొల్పినట్లుగా స్పష్టమవుతోంది సర్తాజ్. అయితే పవన్, ఇటు చూస్తే ఆల్రెడీ ఆయనపై గతంలో కొన్ని కేసులు, రేప్ కేసులు లాంటివి కూడా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి మళ్ళీ రీఓపెన్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్లీ వాళ్ళ గవర్నమెంటే ఉంది కాబట్టి ఈ కేసులన్నింటినీ కూడా కవరప్ చేసే ప్రయత్నం చేశారు. సో ప్రెసెంట్ వాటి మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా ఆ కేసులు అయితే యథాతథంగా కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో అవి కొనసాగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు కొత్తగా ఆయన పట్నం నరేందర్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా కొనసాగుతున్నప్పటి నుంచి అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడు. వాటిని అన్నింటినీ కూడా ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే కూడా భయపడే పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. కావాలని కొంతమందిని రెచ్చగొట్టడం, ఒక గ్యాంగ్ ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి అల్లర్లకు పాల్పడటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా సురేష్ చేస్తున్నాడంటూ పోలీసుల దృష్టికి అటు గ్రామస్తులు కూడా తీసుకొచ్చారు. ఇప్పటికే పోలీసులు అయితే దీనిపైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామంటూ చెప్తున్నారు. డీజీపీ స్పందించారు. అటు వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి కూడా చాలా అటు కింది స్థాయి పోలీసులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత జరుగుతున్నప్పటికీ అటు పోలీసులు ఎందుకు రక్షణ కల్పించలేకపోయారు, గ్రామంలో గ్రామ సభ జరుగుతున్నప్పుడు ఎందుకు ఇదంతా రెచ్చగొట్టే వైఖరితో అటు ప్రజల్ని రెచ్చగొడుతున్నప్పుడు ఏం చేశారంటూ అటు పోలీసుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ చాలా నమ్మించి అధికారులను కేవలం ఒక గ్రామ సభ, గ్రామస్తులకున్న అనుమానాలు నివృత్తి చేసుకోవడానికే మిమ్మల్ని రమ్మంటున్నామంటూ అధికారులకు చెప్పడంతోనే అధికారులు కూడా ఒక నార్మల్ గ్రామ సభకు అటెండ్ అయినట్టుగానే అటెండ్ అయ్యారు. అక్కడ ఉన్న రైతులకు నిజంగానే ఏమన్నా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసే భాగంలోనే అధికారులందరూ కూడా అక్కడికి వచ్చారు. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడానికి గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నారు. కానీ అటు బీఆర్ఎస్ నేతలు ఈ పథకం తెలవకే వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం పథకం ప్రకారమే అక్కడికి అధికారులను రప్పించడం, వెంటనే అక్కడున్న కొంతమందిని రెచ్చగొట్టి కలెక్టర్ పైకి అక్కడున్న అధికారులపైకి ఉసిగొల్పడం, అటు వాహనాలన్నీ ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా వెంటనే జరిగిపోయాయి. వెంటనే అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా పారిపోయిన పరిస్థితి ఉంది. కానీ నిన్న అర్ధరాత్రే వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళందరినీ కూడా వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో విచారిస్తున్నారు. వీళ్ళ వెనకాల పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడనేది, సురేష్ వెనకాల పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడనేది ఇప్పటికే స్పష్టమైంది. ఎందుకంటే నిన్న దాడి జరగడానికి ముందు కావచ్చు, దాడి జరుగుతున్న క్రమంలో కూడా మొత్తం 46 సార్లు ఫోన్ సంభాషణలు ఇద్దరి మధ్య జరిగాయి. అలానే అట్లా పట్నం నరేందర్ రెడ్డి ఈయనను హోల్డ్లో ఉంచి కేటీఆర్తో మాట్లాడారంటూ పోలీసులు విచారణలో వెల్లడైన నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ అగ్రనేతల ఆదేశాల మేరకే కావాలని ఈ దాడికి పాల్పడ్డారనేది స్పష్టమవుతుంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల, ఏంటి ఇంకా పెద్ద తలకాయలు ఎవరున్నారు అనే దానిపైన అయితే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీని వెనకాల ఇంతటి పెద్దవారు ఉన్నా కానీ ఖచ్చితంగా వదిలేది లేదు. అటు శాంతి భద్రతలకు భంగం కలిగించే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామంటూ ఇప్పటికే పోలీసులు చెప్పారు. ప్రస్తుతం లగచర్ల గ్రామంలో పూర్తి
నివురుగప్పిన నిప్పుల ఆ పరిస్థితి ఉంది. పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు గ్రామస్తులకు అందరికీ కూడా ధైర్యం చెప్తున్నారు. నిన్న జరిగిన దాడిలో గ్రామస్తులు ఎవరు కూడా లేరు, మీకు ఎటువంటి అపకారం జరగదు, పోలీసులు ఎవరు కూడా మిమ్మల్ని అదుపులోకి తీసుకోరు, కేవలం నిన్న దాడికి పాల్పడిన వాళ్ళని అసాంఘిక శక్తులను మాత్రమే అదుపులోకి తీసుకుంటామంటూ గ్రామస్తులందరికీ కూడా ధైర్యం చెప్పి గ్రామంలో నార్మల్ వాతావరణం నెలకొనేందుకు అక్కడ పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సర్తాజ్ పవన్, ఇటు చూస్తే కొడంగల్ సీఎం సొంత గ్రామం అయితే ఈ ప్లేస్ లోనే ఇటు బీఆర్ఎస్ నేతలు ఇట్లా చెలరేగిపోవడం, అక్కడ ప్రజలు అంటే కావాలని ఉసిగొల్పి ఇంకా పొలిటికల్ టెన్షన్స్ అక్కడ క్రియేట్ చేయడం అసలు ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా సీఎం సొంత నియోజకవర్గంలో ఏదైనా అలజడి కనుక రేగినట్లయితే అది పూర్తిగా రాష్ట్రం మొత్తానికి అది ఒక హాట్ టాపిక్ అవుతుంది. అక్కడ సొంత నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి శాంతి భద్రతలను కాపాడలేకపోయారు, లేకుంటే మరొకటి అనేది సృష్టించే ప్రయత్నంలో భాగంగానే పథకం ప్రకారమే ఇది చేశారంటూ ఇప్పటికే నిర్ధారణ అవుతుంది. పోలీసుల విచారణలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతుంది. కావాలని బీఆర్ఎస్ శ్రేణులను బీఆర్ఎస్ నేతలు అక్కడ ఉన్న కొంతమందిని రెచ్చగొట్టి ఈ రకంగా అధికారులపైన దాడి కూసుగొల్పారు. సొంత నియోజకవర్గంలో అధికారులపైన దాడి జరిగింది అంటూ అటు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా రాసి అటు ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఉద్దేశంతోనే కావాలనే బీఆర్ఎస్ నేతలు ఈ రకంగా ఆ పథకం రచించారనేది ఇప్పటికే స్పష్టమవుతుంది. కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు, కావాలనే ఈ రకంగా చేస్తూ ఉన్నారు. కొంతసేపటి క్రితమే భువనగిరి ఎంపీ చామల కిరణ్ మాట్లాడారు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సైతం అదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కావాలని శాంతి భద్రతలకు భంగం కలిగించడానికి అక్కడ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమ పథకాలు అందరికీ అందుతూ ఉన్నాయి, అందరికీ ఉద్యోగాలు ఉపాధి కల్పన జరుగుతున్న క్రమంలో అటు ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. కాబట్టి అది ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు ఇటువంటి కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నారు. ఆ ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను ఓర్వలేకే ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు. ఏమైనప్పటికీ కూడా పోలీసులు ఇప్పటికే ఈ ఘటన పైన చాలా సీరియస్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళని ఎవరిని కూడా ఊరుకునేది లేదంటూ చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి 15 నుంచి 20 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. త్వరలోనే దీని వెనకాల ఉన్న పట్నం నరేందర్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చి ఆయన కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాడిలో ప్రధానమైన నిందితుడు అక్కడ నుంచి అధికారులని నమ్మించి ఒప్పించి గ్రామానికి తీసుకొచ్చి లగచర్ల గ్రామానికి తీసుకొచ్చి అక్కడ గ్రామ సభ పెట్టించిన సురేషే ప్రధాన సూత్రధారి. ఆ సురేష్ వెనకాల ఉన్నది ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి అనేది స్పష్టమవుతున్న నేపథ్యంలో ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి 46 సార్లు ఒక సామాన్య కార్యకర్తతో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది, అది కూడా ఈ గొడవంతా జరుగుతున్న క్రమంలో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది, తదితర వివరాలు కూడా నరేందర్ రెడ్డిని కూడా పిలిచే అవకాశం లేకపోలేదు. పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. దర్యాప్తు ముమ్మరం చేసే క్రమంలో ఖచ్చితంగా మరికొంతమందికి నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా అటు పిలిపించి విచారించే అవకాశం ఉంటుంది. సర్తాజ్ అయితే పవన్, ఇక్కడ చూస్తే 40కి పైగా సార్లు పట్నం నరేందర్తో మాట్లాడారు, ఆ తర్వాత సురేష్తో మాట్లాడుతూనే మేబీ కాన్ఫరెన్స్లో లేకపోతే మధ్యలో కానీ కేటీఆర్తో 6 సార్లు మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే కేటీఆర్ని కూడా విచారణలో ఏమైనా అంటే డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా ఆయన కూడా దీంట్లో ఒక భాగం అయ్యారు కాబట్టి ఆయనని కూడా విచారించే అవకాశం ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా నరేందర్ రెడ్డిని కనుక విచారించినట్లయితే నరేందర్ రెడ్డి కేటీఆర్తో ఈ గొడవ జరుగుతున్న క్రమంలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అటు కేటీఆర్ ఆదేశాల మేరకే ఇక్కడ దాడికి పాల్పడ్డారా లేకుంటే మరొక వ్యవహారంలో ఆయనతో మాట్లాడారా, తదితర వివరాలన్నింటినీ కూడా నరేందర్ రెడ్డిని విచారిస్తే తెలుస్తుంది. నరేందర్ రెడ్డిని విచారించిన తర్వాత అటు ఇంకా ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఎవరు వీళ్ళందరినీ రెచ్చగొట్టిన ఘటన వెనకాల అసలు కారణాలు ఏంటి, అక్కడ ఫార్మాసిటీకి భూములు సేకరిస్తున్న ప్రశాంతంగా భూములు సేకరణ కొనసాగుతుంది, చాలామంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్న క్రమంలో కావాలనే వీళ్ళందరినీ ఎందుకు రెచ్చగొడుతున్నారు, అక్కడ ఉపాధి అవకాశాలు చెడగొట్టడానికా లేకుంటే పారిశ్రామికరణ జరగకుండా ఉండడానికా, ఇవన్నీ కూడా తర్వాత విచారణలో వెల్లడవుతాయి. కానీ ప్రధానంగా కాంగ్రెస్ నేతలు మాత్రం అటు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇటువంటి కుట్రలు కుతంత్రాలకి తెరలేపారు. ఇప్పటికే అటు బీఆర్ఎస్ నేత కేటీఆర్ చూస్తే అటు ఈ ఫార్ములా రేసింగ్ కార్ రేసింగ్ వ్యవహారంలో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఆయన తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు, అక్కడ ప్రసన్నం చేసుకోవడానికి. మరో కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్, వీటిల్లో కూడా బీఆర్ఎస్ నేతల అవకతవకలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ప్రజలకు వాళ్ళు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అటు ప్రజల్లో ఆదరణ పొందుతుంది. వీటిని అన్నింటినీ జీర్ణించుకోలేకనే ఏదో ఒక అలజడి సృష్టించడం ద్వారా ప్రజల దృష్టిని మరల్చి బీఆర్ఎస్ పార్టీ
లబ్ధి పొందాలనుకుంటుంది అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలైతే తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దీని వెనకాల ఏ స్థాయి నేతలున్నా ఖచ్చితంగా వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసుల్ని కోరుతున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఇప్పటికే డీజీపీ కూడా స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తూ ఉన్నారు. నిన్న లగిచర్ల గ్రామంలో జరిగింది ఏంటి, ఐఏఎస్ అధికారి పైన దాడికి యత్నించింది ఎవరు, తదితర వివరాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఆయన వివరాలన్నింటినీ కూడా జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. కేసును కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వీళ్ళ వెనకాల ఎవరున్నా సరే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేసిన పరిస్థితి కనపడుతోంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి ఘటనలో పోలీస్ శాఖ సీరియస్గా ఉంది. కాసేపట్లో లా అండ్ ఆర్డర్ ఏడీజీ మహేష్ భగవత్ లగచర్లకు వెళ్లబోతున్నారు. ఈ కేసులో ఇప్పటికే 28 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 కేసులు నమోదు కూడా చేశారు. లగచర్ల ఘటనపై డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి సమీక్షను నిర్వహించారు. ఇటు వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి ఘటనలో పోలీస్ శాఖ సీరియస్గా ఉంది. మరి కాసేపట్లో లా అండ్ ఆర్డర్ ఏడీజీ మహేష్ భగవత్ లగచర్లకు వెళ్లబోతున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 28 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు వెనుక బీఆర్ఎస్ హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు డైరెక్ట్ గా కూడా సురేష్ అనే వ్యక్తి యొక్క హస్తం ఉన్నట్టుగా, సురేష్ అనే వ్యక్తి మాత్రమే ఇటు రెచ్చగొట్టి ఈ కరెంట్ సిచ్యువేషన్ ని మొత్తాన్ని క్రియేట్ చేసినట్టుగా చెప్తున్నారు. సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ నాయకులతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అటు బీఆర్ఎస్ నాయకుడైన కొంతమందితో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్గా 42 సార్లకు పైగా ఆయన వీళ్ళతో మాట్లాడి ఒక ప్లాన్ను రచించినట్టుగా తెలుస్తోంది. సో ఆ తర్వాత పట్నం నరేందర్తో మాట్లాడిన తర్వాత 40కి పైన సార్లు పట్నం నరేందర్తో మాట్లాడిన తర్వాత కేటీఆర్తో కూడా టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. కంప్లీట్గా కూడా ఇటు ఇన్వెస్టిగేషన్ మొత్తం బీఆర్ఎస్ వైపుకు మళ్ళుతోంది. కలెక్టర్ అటు రావడానికి ప్లాన్ చేసిన అనంతరం కూడా బీఆర్ఎస్ అక్కడ ఈ పొలిటికల్ న్యూసెన్స్ను క్రియేట్ చేసే ప్లాన్ ముందస్తుగానే వేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇక వికారాబాద్ కలెక్టర్ అధికారులపైన దాడి జరగటం దురదృష్టకరమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్ సురేష్ ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్ను తప్పుదోవ పట్టించి గ్రామంలోకి తీసుకువెళ్లాడని ఎమ్మెల్యే ఆరోపించారు. 4 నెలల క్రితమే సురేష్ను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా నియమించారని తెలిపారు. దురదృష్టకరమైనటువంటి సంఘటన. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం దుద్యాల్ మండలం లగచర్ల గ్రామం లోపల మన గౌరవ కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గారు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికని గ్రామస్తులతో మాట్లాడడానికని వస్తే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ యూత్ లీడర్ బేగమోని సురేష్, అతను మండల్ యూత్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్, అతను ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ని తప్పుదో పట్టించి ఎక్కడైతే మూకుమ్మడిగా దాడి చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్తో పాటు అధికారులందరినీ కూడా ఎక్కడైతే పబ్లిక్ హియరింగ్ చేయాలనో అక్కడ కాకుండా వేరే ప్రదేశానికి రమ్మని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, తాను ప్రజల దగ్గరికి వెళ్ళాలి వినాలి అని అక్కడికి వెళ్ళినప్పుడు మూకుమ్మడిగా దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇతను బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కాబట్టి ఇతనికి బీఆర్ఎస్ నాయకులకు గట్టి సంబంధాలు ఉన్నాయి. 4 నెలల క్రితమే ఇతన్ని అపాయింట్మెంట్ చేసినారు బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కానీ మాకు సమాచారం ఉంది. దీనిపైన ప్రభుత్వం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తుంది. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా అధికారులపైన దాడి చేసిర్రో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను.